డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. డిఎస్సికి సంబంధించి పేపర్ లీకేజ్ జరిగింది. లక్షల రూపాయలకి ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గాని, జగన్మోహన్ రెడ్డి గాని గత కొన్ని రోజులుగా కూడా మెగా డిఎస్సిని దగా డిఎస్సి అని చెప్పేసి మరి మాట్లాడుతున్నటువంటి వైనం. దీనికి సంబంధించి నారా లోకేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దాదాపు ఇప్పటికి 3 సార్లు కూడా సవాల్ విసిరిన పరిస్థితి. మెగా డిఎస్సి పైన మన ఇద్దరం చర్చకు కూర్చుందామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు రా రాజా అని చెప్పేసి లోకేష్ గారు ఇప్పటికి 3 సార్లు సవాల్ విసిరారు. మరి ఆ సవాల్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ కనీసం ఇప్పటివరకు కూడా ఆ సవాల్ని స్వీకరించి మరి డిఎస్సిపై చర్చకు కూర్చుందాం, డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి కానీ అవినీతి గురించి కానీ చర్చిద్దామంటే మరి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డికి లేదు. అదేవిధంగా శాసనసభ 4 రోజుల పాటు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా నిన్న లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా కూడా డిఎస్సి గురించి వివరిస్తూ మరి అసెంబ్లీ వేదిక నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. నేను 3 సార్లు సవాల్ విసిరాను, ఆ సవాల్ని స్వీకరించట్లేదు, ఇప్పటికైనా రా జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీ సాక్షిగా రా, లేదంటే అసెంబ్లీ బయట అయినా కూడా మన ఇద్దరం కలిసి కూర్చొని డిఎస్సి మీద చర్చిద్దాం. అదేవిధంగా నువ్వు ఒక్కడే రానవసరం లేదు, ఈ డిఎస్సి మీద కానీ లేకపోతే ఎడ్యుకేషన్ మీద కానీ ఎవరికైనా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా నీ పార్టీలో ఉంటే వాళ్ళని తీసుకొని రా, నేను ఒక్కడే వచ్చి దీని మీద చర్చకు పెడదాం. ఆ చర్చలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు ఏమీ జరగలేదు, ఉద్యోగాలు మొత్తం కూడా మెరిట్ ప్రకారం ఇచ్చారని చెప్పేసి నేను ప్రూవ్ చేస్తా అని చెప్పేసి విత్ డాక్యుమెంట్ ప్రూఫ్, సాక్ష్యాల ఆధారాలతో ప్రూఫ్ చేస్తా అని చెప్పేసి నారా లోకేష్ గారు అంటుంటే అన్న మాట కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ సవాల్ స్వీకరించలేదు. మరి ఈ రోజు కూడా రెండో రోజు కూడా నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదిక, సోషల్ మీడియా వేదిక కూడా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సెకండ్ డే ఛాలెంజ్, యాక్సెప్ట్ మై ఛాలెంజ్ జగన్ అని చెప్పేసి మరి ట్విట్టర్లో పెట్టినప్పుడు కూడా, ఫేస్బుక్లో పెట్టినప్పుడు కూడా కనీసం మరి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరు కూడా ఆ ఛాలెంజ్ని తీసుకునేటువంటి దమ్ము ధైర్యం కూడా వాళ్ళు చూపించలేకపోతున్నారు. కనీసం ఆ ట్విట్టర్లో దానికి కూడా రిప్లై ఇవ్వలేని పరిస్థితి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందంటే మరి డిఎస్సి గురించి ఎంత అనాలోచితంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత విషం చిమ్ముతూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మాట్లాడుతున్నారో ఈ సందర్భంగా తెలుసుకోవాలి. మరి అదేవిధంగా సోషల్ మీడియా వేదిక కానీ లేదా మీడియా వేదిక పేర్ని నాని లాంటి వాళ్ళు, లేదా ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, లేదంటే మార్గాని భరత్ లాంటి వాళ్ళు, వరదు కళ్యాణి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు నేనే డిఎస్సి నిర్వహించా, నేనే ఉద్యోగాలు 16,347 మందికి నేనే ఉద్యోగాలు ఇచ్చా, అందువల్ల నేనే ఈ సబ్జెక్ట్ మీద నేను డిబేట్కి వస్తానంటే మరి చర్చిద్దామంటే కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు కూడా మరి స్పందించకపోవడం, జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించకపోవడం అంటే ఎంత మరి వాళ్ళు మాట్లాడిన దానికి సంబంధించి ఒక సాక్ష్యం కూడా, ఆధారం కూడా లేకపోవడమే దీని నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి మెగా డిఎస్సికి సంబంధించి పార్టీ నుంచి మరి ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి సందర్భం. అదేవిధంగా మరి ప్రభుత్వం నుంచి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ రాష్ట్రంలో కొంతమందికి ఎవరైతే అపోహలు ఉన్నాయో, అనుమానాలు అపోహలు మొత్తం కూడా వాటికి సమాధానాలు ఇచ్చి నివృత్తి చేసిన పరిస్థితి. అదేవిధంగా మరి కోర్టుకు వెళ్తే 2 సార్లు కూడా కోర్టులో పిలివేస్తే కోర్టు కూడా మొట్టి దీంట్లో ఏమి అవకతవకలు జరగలేదు. ఎవరైతే అభ్యర్థులు నిజంగా మేము నష్టపోయాం అనుకున్నారో అభ్యర్థులు వచ్చి హైకోర్టు ధర్మాసనానికి వచ్చి వాళ్ళ ఆశ్రయ ఇచ్చి వాళ్ళు పిల్లేస్తే తీసుకుంటాం. కానీ వాళ్ళెవరూ కూడా మరి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కానీ, స్పోర్ట్స్ ఆడినటువంటి వాళ్ళు కానీ, ఎక్కడా కూడా ఎగ్జామ్ ప్రక్రియ కానీ లేదా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కానీ ఇంతవరకు ఏ ఒక్క అభ్యర్థి కూడా నేను నష్టపోయానని చెప్పేసి ఇంతవరకు హైకోర్టుకి ఎందుకు రాలేదు? మీరు ఎందుకు వచ్చి మరి ఆ 16,347 మంది ఉపాధ్యాయుల జీవితాలతో ఎందుకు ఆడుకున్నారని చెప్పి హైకోర్టు చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడి మొట్టి పంపించిన సంగతి. మరి అదేవిధంగా ఎవరైతే 16,347 మంది ఉపాధ్యాయులుగా ఎన్నికైనట్టున్నారో వాళ్ళందరూ కూడా రాయలసీమ వేదికగా మరి కర్నూలు వేదిక కూడా దాదాపు 3,000 మంది పైచులకు మరి ఉపాధ్యాయులు వచ్చి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి, నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి వారు ర్యాలీగా వెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా నిన్న మనం చూసుకుంటే విజయవాడ వేదిక దాదాపుగా 4 జిల్లాల 5 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు దాదాపుగా 10,000 మందికి పైగా ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాలంటరీగా పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ ప్రమేయం లేకుండా వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజున మేము చాలా సంవత్సరాలు బట్టి కష్టపడి చదువుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం, తిండి తినలేదు, మా పిల్లలకి, మా కుటుంబాలకి, మా భార్య బిడ్డలందరికీ కూడా మేము దూరంగా ఉండి ఎన్నో కష్టాలు బట్టి చదువుకుంటే ఈ రోజున మాకు మంచి అవకాశం 2018 తర్వాత మళ్ళీ 2026లో 25లో అవకాశం వచ్చింది. మధ్యలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కూడా డిఎస్సి ఇస్తానని చెప్పి మోసం చేశాడు. మరి 5 సంవత్సరాలు కూడా ప్రిపేర్ అవుతూనే ఉన్నాం మేము.
ఎక్కడా కూడా మరి ఏమాత్రం కూడా మాకు జంకు బొంకు లేకుండా కూడా మా కఠోరమైన దీక్షని మేము కొనసాగిస్తూ డిఎస్సి మీదనే ఫోకస్ చేసుకుంటూ వచ్చాం. ఈ రోజున మేము కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే మరి ఆ ఉద్యోగాలు మొత్తం కూడా మరి ఎవరికో ఉద్యోగాలన్నీ కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నాం అన్నారు. మేమెవరం కూడా డబ్బులు పెట్టి కొనుక్కోలేదు, అంత స్తోమత కూడా మాకు లేదని చెప్పి మరి 10,000 మందికి పైగా ఉపాధ్యాయులు వచ్చి నిన్న విజయవాడలో ధర్నా చేసిన పరిస్థితి. మరి అదేవిధంగా రేపు ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా మరొక దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు కూడా రోడ్డెక్కి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి చంపపెట్టిగా మరి సమాధానం చెప్పే పరిస్థితి ఉంది. అంటే ఒక పార్టీగా సమాధానం ఇచ్చారు, ప్రభుత్వంగా సమాధానం చెప్పారు, హైకోర్టు కూడా చాలా క్లియరెన్స్గా డైరెక్షన్ ఇచ్చింది. అదేవిధంగా ఉద్యోగం పొందినటువంటి 10,000 మంది పైచిలకు పైగా ఉపాధ్యాయుల మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ పిల్లలతో సహా వాళ్ళు వచ్చి మరి కూటమి ప్రభుత్వానికి నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి సంఘీభావం తెలియజేస్తున్నారంటే ఎక్కడ డిఎస్సీలో అక్రమం జరిగింది, ఎక్కడ డిఎస్సీలో అన్యాయం జరిగింది, అర్హులైన అభ్యర్థులకు ఎక్కడ అన్యాయం జరిగింది, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏం తప్పులు జరిగినాయి, హారిజెంటల్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాను 2-3% పెంచడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి, అలాగే 30 క్రీడలు కొత్తగా యాడ్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి, అసలు ఏం తప్పు జరిగిందో కూడా ఒక ఆధారంగానే ఒక సాక్ష్యంగానే చూపించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వితండవాదం అంటే వింతవాదం చేసుకుంటూ నందిని పంది అని చెప్పి నందిని కూడా 10 సార్లు పంది అంటే పంది అయిపోద్ది, తప్పును కూడా ఒప్పును కూడా తప్పని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా మరి డైవర్షన్ పాలిటిక్స్ చేసినటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ఎందుకు 16,347 మంది ఎవరైతే ఉపాధ్యాయుల జీవితాలతో మరి వాళ్ళందరి కుటుంబాలతో కానీ వాళ్ళందరి జీవితాలతో ఎందుకు ఆడుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మరి లోకేష్ గారు విసిరిన సవాల్ను స్వీకరించాలి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి నిజంగా సిగ్గు శరం ఉన్నా కూడా లేదా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే చావుంటే సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా నువ్వు పులివే అయితే ఖచ్చితంగా వచ్చి లోకేష్ గారితో డిఎస్సీ మీద చర్చకి రావాలి. అది అసెంబ్లీకి సంబంధించి నీతో పాటు ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశానికి ఇంకో 2 రోజులు సమయం ఉంది కాబట్టి అసెంబ్లీ సమావేశానికి వచ్చి డిఎస్సీ మీద ఒక రోజు మొత్తం కూడా చర్చకి దామని చెప్పి స్పీకర్ గారు చెప్పారు, లోకేష్ గారు కూడా చెప్పారు. ఇంకొక రోజున మరి అటు శాసనమండలిలో నీకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఎలాగ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా లోకేష్ గారు చర్చకు వస్తారు. అదేవిధంగా ఒక రోజు అంతా కూడా డిఎస్సీ మీద చర్చ జరిగితే ఇంకొక రోజున ఏపీపీఎస్సీ మూల్యాంకనానికి సంబంధించి నువ్వు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరిగినటువంటి తప్పులు అవినీతి అక్రమాలు ఎన్నో వాటి గురించి కూడా మొత్తం రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. అసలు డిఎస్సీలో ఉద్యోగాలు అమ్ముకున్నారా లేకపోతే ఏపీపీఎస్సీ మూల్యాంకనానికి సంబంధించి కూడా తప్పులు జరిగి ఏపీపీఎస్సీ ఉద్యోగాలు గ్రూప్ 1 ఉద్యోగాలు ఎవరు అమ్ముకున్నారో రాష్ట్ర ప్రజలందరూ కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా తెలుసుకోవాలి. మరి సబ్జెక్ట్ మీద చర్చ జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి తన 11 మంది ఎమ్మెల్యేలతోని అసెంబ్లీకి రావాలి. అలాగే చట్టసభల్లో కూడా వాళ్ళ ఎమ్మెల్సీల ద్వారా మరి లోకేష్ గారు వెళ్ళి అక్కడ కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు కూడా దానికి సమాధానం చెప్తారు. రావాలి మరి జగన్మోహన్ రెడ్డి రాకుండా ఎందుకు దాక్కున్నాడు, ఎందుకు నువ్వు పులివైతే దమ్ము ధైర్యం ఉంటే రావాలి, నీ బాబాయ్ నువ్వు చంపించకపోతే రావాలి, లేకపోతే నీ తల్లిని చెల్లిని ఆస్తుల కోసం మెడబెట్టి బయటికి ఎంచకపోతే నువ్వు రావాలి. మరి సొంత మామనే కూడా మరి నీ బాబాయ్ హత్యకేతులకు సంబంధించి సొంత మామను కూడా కిరాత్మకంగా నువ్వు చంపించకపోతే మరి రావాలి. నీ విషయంలో నువ్వు ఏదో ముఖ్యమంత్రిగా ఉన్న విషయంలో నాడు నేడు పేరుతో కానీ లేకపోతే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన వాటికి సంబంధించి భారతీయ సిమెంట్స్తో కానీ ఐరన్ సిమెంట్ పట్టుకొచ్చి నువ్వు వ్యాపారం చేయకపోతే నువ్వు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. ఇవన్నీ నువ్వు చేయలేదంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి లేదా అసెంబ్లీ వెలుపల కానీ అసెంబ్లీ లోపల కానీ నారా లోకేష్ గారితో డిఎస్సీపై చర్చకి జగన్మోహన్ రెడ్డి సిద్ధం కావాలి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధం కావాలి. ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాం, ఆ సవాల్ స్వీకరించాలి. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనం సంబంధించిన వాటిలో కూడా మరి ఎన్ని అవకతవకలు జరిగినాయి, అంటే ఒక ప్రైవేట్ రిసార్ట్లో 84 రోజుల పాటు మరి ఒక గ్రూప్ 1 డిఎస్బీకి సంబంధించి ఆర్డీఓకి సంబంధించిన అధికారులు రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వాళ్ళు పరిపాలన సాగించే వాళ్ళు లా అండ్ ఆర్డర్లో భాగస్వామి అయినటువంటి గ్రూప్ 1 అధికారులకు సంబంధించి 84 రోజుల పాటు ప్రైవేట్ రిసార్ట్లో ఉంచుతారా? దానికి అక్కడ సీసీ కెమెరాలు ఉండవా? స్ట్రాంగ్ రూమ్ తెరిస్తే ఎన్నిసార్లు తెరిచినా కూడా ఎంట్రీ ఎగ్జిట్కి సంబంధించినటువంటి ఒక్క డేటా కూడా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లు ఎంటర్ కాదా? మరి అదేవిధంగా ఎవరైతే ఒక చెంచా కంపెనీ ఉందో పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో బంటు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులో ఉన్నటువంటి కాళ్ళ కింద చెప్పులో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి వాళ్ళ స్నేహితుల కంపెనీకి గంప కొత్తగా ఒక జీవో కానీ టెండర్ కానీ ఏమీ లేకుండా మరి ఏపీపీఎస్సీ చైర్మన్కి చెప్పకుండా అభ్యర్థులకి చెప్పకుండా కూడా ఎవరికి చెప్పకుండా ఎందుకు 2 కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఒక్కొక్క ఎగ్జామినర్కి సంబంధించి 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి మరి ఎందుకు ఈ రకంగా ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్లతోని లేదా ఒక స్వీపర్లతోని లేదా ఒక వాచ్మెన్లతో ఎందుకు ఓఎంఆర్ షీట్లు ఇచ్చారు? మరి అలాగే నువ్వు సెలెక్ట్ చేసినటువంటి 165 మందిలో దాదాపుగా 161 మంది ఉన్నటువంటి ఓఎంఆర్ షీట్లు మొత్తం కూడా ఎందుకు ట్యాంపరింగ్ అని, ఎందుకు మార్క్స్ ట్యాంపరింగ్ అని, ఎందుకు చీఫ్ ఎగ్జామినర్లు మార్కులు తగ్గించారు, ఒక చోట మార్కులు పెంచారు? అలాగే ఎవరైతే ఎగ్జామినర్లు ఉన్నారో వాళ్ళందరి సంతకాల బదులు వేరే వాళ్ళ సంతకాలు ఎందుకు వచ్చాయి?
ఇవన్నీ కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు 736 ఓఎంఆర్ షీట్లో దాదాపు 720 ఓఎంఆర్ షీట్లు మొత్తానికి కూడా మరి మార్కులు తప్పుడు తరగలు ఉన్నాయి, లేదా వాటిలో ఫ్లూయిడ్లు వాడారు, లేదా వేరే పెన్నులు వాడారు, మార్క్స్ ట్యాంపరింగ్ జరిగినాయి అని చెప్పేసి మరి సిట్ 10,000 పేజీల నివేదిక ఇచ్చింది కదా, దాని మీద కూడా మరి చర్చించాలి. ఎందుకు ఏపీపీఎస్సీకి సంబంధించి ఎందుకు ఎవరి ప్రాభవం కోసం ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులకు ఆంజనేయ చుట్టూ ఈ వ్యవహారం నడుస్తుంది? పిఎస్ఆర్ ఆంజనేయులకు చెప్పింది ఎవరు? పిఎస్ఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మరి ఈ విషయం చేయగలరా, ఈ పని చేయగలరా? అంటే ఒక ఏపీపీఎస్సీ చైర్మన్కి తెలియకుండా, మరి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా నిజంగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు సీతారామాంజలి ఈ పని చేయగలరా? సీతారామాంజలి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి బంటు, జగన్మోహన్ రెడ్డికి తొత్తు, జగన్మోహన్ రెడ్డి చెప్పు కాలి కింద చెప్పులు అంటాడు. అందువల్ల మొత్తం కూడా వ్యవస్థల మొత్తాన్ని కూడా నా గుప్పిట్లో పెట్టుకోవాలంటే డిఎస్పీకి ఆర్డీఓకి సంబంధించిన పోస్టులు కూడా అమ్ముకోవాలని చెప్పి నువ్వు అమ్ముకున్న వైనం. అందుకే ఈ రోజున బయటికి రావాలి, శాసనసభకు రావాలి. నువ్వు డిఎస్సీ మీద చర్చ జరగాలి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనం సంబంధించిన దాంట్లో తప్పులు ఎక్కడ జరిగినాయని కూడా చర్చ రావాలి. ఈ 2 చర్చలు కూడా అసెంబ్లీ సాక్షిగా జరిగినా పర్లేదు, లేదా అసెంబ్లీ బయట జరిగినా పర్లేదు, ఖచ్చితంగా లోకేష్ గారు వస్తారు ఈ డిబేట్ చర్చకి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము, ధైర్యం, చావా సబ్జెక్ట్ ఉంటే డిఎస్సీ మీద గ్రూప్ 1 మీద కూడా చర్చకి రావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా చెప్తున్నా.